చేస్తున్న పని గమనించి నువ్వు ప్రజాసేవలు ఉంటే మంచిగుంటుంది, నీకు ప్రజల కోసము ఉద్యోగాలు ఉపాధి కల్పించే క్వాలిటీ ఉన్నది నీకు అని చెప్పి నన్ను గుర్తించి నాకు ఈరోజు ఆశీర్వాదం ఇచ్చి మీ అందరి ముందు నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ సభాముఖంగా రేవంత్ అన్న ముందు కూడా మాట ఇస్తున్నాను. నేను పెద్దపల్లి ప్రాంతానికి ప్రజా సేవ చేయడానికే నా జీవితాన్ని అంకితం చేస్తున్నా అని చెప్పి సీఎం సార్ ముందు చెప్తున్నాను. ఖచ్చితంగా మన ప్రాంతానికి నిధులు తెచ్చేటట్టు రేవంత్ అన్న ఆదేశాలతో నేను పనిచేస్తా అని చెప్తూ ఈ రెండు అంశాలు చెప్పి ముగిస్తాను. జై రేవంత్ అన్న! అందరి చేతులెత్తాలి ఒకసారి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ధన్యవాదాలు. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మన ప్రియతమ నాయకులు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కష్టకాలంలో ముందుండి రెండు కళ్ళలాగా శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, మన ఐటీ మినిస్టర్, మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు, మాకెప్పుడు కష్టం వచ్చిన ధైర్యం చెప్పే మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు, పెద్దలు నా చిన్ననాటి మిత్రులు, కోపం వస్తే లచ్చన్న భయపడక నేనున్నా అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చే నా పెద్దపల్లి మా విజయన్న అంటే ప్రేమ పిలుస్తాం, మా విజయరామరావు పెద్దపల్లి శాసనసభ్యులు, నా చిన్ననాటి మిత్రుడు రామగుండంలో కలిసి చదువుకున్నటువంటి నా మిత్రుడు రాజ్ ఠాకూర్, సినిమా హీరో, మా రాజ్ ఠాకూర్ రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, వేదిక పైనటువంటి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు 15 సంవత్సరాలకెళ్ళి ఒకటే జెండా, ఒకటే పార్టీ, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ఎంబడున్నటువంటి నా వేదిక మీద ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ధర్మపురి లక్ష్మణ స్వామి క్షేత్రం లోపల ఆ లక్ష్మణ స్వామి సాక్షిగా ఈరోజు 2 గంటలకు మండు టెండలో ఇంత పెద్ద వేడున్నా ఎంత పెద్ద ఎండున్నా వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మా గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారి తెలంగాణలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అధికార పరంగా శ్రీ లక్ష్మీనరసింహ క్షేత్రము ధర్మపురి నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సందర్భంలో పట మా గౌరవ మా పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో పట మా యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ గెలుపు కోసం ఈరోజు వచ్చినాయి. ఇంత ఆలస్యమైన పెద్ద ఎత్తునటువంటి మా ప్రజలందరూ కూడా నేను చేతులు మనస్ఫూర్తిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే 2 నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు నేను పెట్టదలుచుకున్నా. అన్నా, నేను గత 2014 నుంచి అంటే 2009లో 1365 ఓట్లతో ఓడిపోయినా. 2014లో తెలంగాణ ఉన్నటువంటి అంశాల పట్ల డబల్ బెడ్రూమ్ ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తుంటే మళ్ళీ ఓడిపోయినా. మూడోసారి 2018లో గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, జీవన్ రెడ్డి గారు కానీ పెద్దలందరూ తెలుసు. గెలిచిన తర్వాత నన్ను ఓడగొట్టి నా కడుపు కొట్టి ఆ కొప్పులిషన్ మంత్రి చేసిండు కేసీఆర్ అన్న. 2014 నుంచి 2023 వరకు ఇక్కడ విప్పుగా మంత్రిగా ఉన్నటువంటి కొప్పులీశ్వర్ కానీ, కేసీఆర్ కానీ తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం ధర్మపురి లక్ష్మీస్వామి క్షేత్రం ఒడ్డు మీద ఉండి యాగాలు చేసిండు, యజ్ఞాలు చేసిండు. ఏమన్నాడు అంటే అన్న, ఒకటే మాట అన్నాడు, తెలంగాణ 2014 ముందు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్నికల ప్రచారంలో వచ్చి ఈ ధర్మపురి క్షేత్రానికి అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. మా గోదావరి తలాపుకుంటుంది, మా గోదావరి నది ద్వారా ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి 6 మండలాలకు పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మారం వెల్గటి వరకు అదేవిధంగా పెద్దపల్లికి కూడా నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసిందన్న. అయినా కూడా మా గోదావరి నదిపై లిఫ్టులు ఉంటే ఆ లిఫ్టులు కూడా కరెంటు మీద ఆధారపడతాయి. ఇక్కడ గోదావరి తలాపుకుంటాయి, మా నీళ్లు మొత్తం సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలకు పోతాయి. దొరగారి ప్రాంతానికి నీళ్లు పోతాయి. మా ప్రాంతంలో నీళ్లు పోతాం తీసుకోబోతుంటే అప్పుడున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వర్ ఒక్క మాట కూడా వాళ్ళకలే.
ఒక్క మాట కూడా మాట్లాడలే. 2017లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్నప్పుడు ఒక ప్రకటన ఇచ్చిండు. ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు వచ్చి పత్తిపాక దగ్గర ఒక దొరింట్లో వండుకున్నాడు. ఏమని చెప్పిండంటే, ఇక్కడ పత్తిపాక దగ్గర రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, సుమారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మారం వెలుగటూరు నీళ్ళు ఇస్తా, పెద్దపల్లి దాకా నీళ్ళు ఇస్తా, ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా, ఇక్కడ 500 ఎకరాల భూమి ఉంది అని చెప్పి రాడర్ సర్వే చేపించాడు. చేపిస్తే మేము అందరం నమ్మినాం. ఏదైతే మేడార్ రిజర్వాయర్ లోపల 100 ఎకరాల భూములు చెక్కాము, తాళ్ళకొత్తపేట ఉండేడా ఉన్నటువంటి భూములన్నీ కూడా మేము ఇచ్చి మా రైతాంగం అంతా మాకు రిజర్వాయర్ వస్తుందని ఆశపడ్డాం. ఆశపడ్డ తర్వాత కూడా మాకు మోసం చేసి మళ్ళా రెండో టీఎంసీ పేరు మీద 20,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం లింక్ 2 అని చెప్పి వెలుగటూరు దగ్గర 20,000 కోట్ల రూపాయలతోని మళ్ళా లిఫ్ట్ తీసుకొని పోతుంటే, డీకోట దగ్గర 1000 ఎకరాల భూమి మా ప్రాంతాన్ని తీసుకుపోతుంటే మాకు ఒక నీళ్లు చుక్కలు ఇయ్యాలి. మీ పై ధర్నాలు చేస్తే, మీ పై రస్తాగులో చేస్తే, ఇదే జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు తీసుకొని పోతే మా మీద 16 కేసులు పెట్టిళ్ళు. రైతుల పక్షాన పోరాటం చేస్తే అయినా కూడా మేము ఎక్కడ భయపడలే అన్న. పెద్దలు దేవుడు లక్ష్మణ స్వామి దయ ఉన్నది, ఇద్దరంపురు ప్రజల దయ ఉన్నది. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొదటిసారి మా గడ్డ మీద అడుగుపెట్టిండు. నేను 3 సమస్యలు మీ ముందుకు పెడుతున్నా. దయచేసి ఎక్కువ టైం తీసుకోకుండా మా పత్తిపాక రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతాన్ని నిలిచే ఒక ప్రాజెక్టు, రెండోది జంగనాల ప్రాజెక్టు సంబంధించినటువంటి మాకు ఏదైతుందో ఆ ప్రాజెక్టు ఆధునీకరణ, మూడవది గోదావరి నదిపై ఆధారపడే లిఫ్ట్లన్నీ కూడా ఏదైతే ప్రభుత్వమే టేకప్ చేసి ఆ ప్రాంతాన్ని నిలిచే విధంగా ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఒక డిగ్రీ కళాశాల, ఒక ఐటీఐ కళాశాల ఇవ్వాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ, మా ప్రాంతం ఎంత బాధాకరమైన విషయం అంటే 10 సంవత్సరాల నుండి మాకు రెవెన్యూ డివిజన్ కూడా లేదన్న, బస్ డిపో లేదు, రాత్రి 9 గంటల తర్వాత మనం బస్సులు లేని దుస్థితి ఈ ధర్మపురం నిజవర్గాన్ని ఉన్నది. 15 సంవత్సరాలు ఈ ప్రజల మధ్యలో ఉన్న, గెలిచినా ఓడినా ప్రజలు నమ్ముకున్న ఆ దేవుని లక్ష్మణ సంస్థ నమ్ముకున్న, మిమ్మల్ని నమ్ముకున్న దయవుంచి పెద్ద మనసుతోని ఇవన్నీ కూడా సవినయంగా మీరు మా ప్రాంత ప్రధానికారికి హామీ ఇచ్చే విధంగా ప్రకటన చేయాలని సవినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ, జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒక్కసారి ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు మన పెద్దలు, మన ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు మాట్లాడతారు కాబట్టి చేతులెత్తి అందరూ కరతాళ ధ్వనులతో పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలని మనవి చేసుకుంటున్నా.